శిరీష. ఎస్ఎస్ న్యూస్ నిజం నిర్భయం ఇదే మా ఆయుధంలో నేటి స్టోరీలో విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్. అసాంఘిక కార్యకలాపాలకు కొలువవుతున్న విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా నర్సన్నపేట మార్కెట్కి మాత్రం మోక్షం కలగదా? అసాంఘిక కార్యకలాపాలకు కొలువవుతున్న విశ్వేశ్వర మార్కెట్. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా నర్సన్నపేట మార్కెట్ కి మాత్రం మోక్షం కలగదు. ఒకప్పటి విశ్వేశ్వర మార్కెట్ ఇప్పుడు ఏమైంది? కాలేజీ రోడ్డు ఆక్రమణలకు గురవుతూ అక్కడికి మార్కెట్ మారిందా? అసలు కూరగాయల బజార్ మార్కెట్లో ఉందా, లేక కాలేజీ రోడ్డులో ఉందా? కాలేజీ రోడ్డుకి కూరగాయల దుకాణాలు వచ్చిన నాటి నుంచి నర్సన్నపేట ప్రజానీకం కాలేజీ రోడ్లో ట్రాఫిక్ ఇబ్బందులతో చాలా అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి పరిష్కార మార్గమే లేదంటూ స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. పంచాయతీ ఆఫీస్ నుండి కాలేజీ రోడ్డు వరకు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది ఎందుకంటే అవతల బడ్డీలు, యువతల బడ్డీలు, తర్వాత మిగతా ప్లేస్లోనైనా తోపుడు బళ్ళు, పెర్మనెంట్ బళ్ళు పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాలేజీ జంక్షన్ వరకు వెళ్ళడానికి ఎవరైనా 4-వీలర్ వస్తే కనీసం 20 నిమిషాల నుండి అరగంట వరకు పడుతుంది. ఇప్పటికీ పోలీసు వారికి కూడా చాలాసార్లు ఓరల్గా మేము చెప్పడం జరిగితే వాళ్ళేమో వ్యాపారస్తులతో ఒక మీటింగ్ పెట్టుకొని చెప్పాము, గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాము అని అంటున్నారు. కానీ క్రియలోకి అయితే రావట్లేదు. పంచాయతీ ఆఫీస్ నుండి శాంతామణి గుడి దగ్గర వరకు కూడా చాలా వెడల్పుగా ఉండేది. ఈరోజు అయితే 2-వీలర్స్ వెళ్ళాలన్నా కష్టమైన పరిస్థితి ఉంది. దీని మీద కలెక్టర్ గారు కానీ, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ దీని మీద యాక్షన్ తీసుకొని అది క్లియర్ చేయించవలసిందిగా కోరుతున్నాం. మార్కెట్లో వీళ్ళకి కేటాయించిన షాపుల్లో ఎవరూ వర్తక వ్యాపారాలు చేయక అది ఒక తాగుబోతుల అడ్డాగా, గంజాయి ముఠా అడ్డాగా మారింది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని అక్కడ స్థానికులు, ప్రజలు కోరుతున్నారు. బజార్లో విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ గతంలో నిర్మించారు. ఆ మార్కెట్ తాలూకా విస్తీర్ణము ఇప్పుడున్న వర్తకులకి అది అనుకూలంగా లేక, ఆ నిర్మాణం అనేది వాళ్ళకి అనుకూలంగా లేక ఎవరు అక్కడ వ్యాపారం చేయడానికి ఇష్టపడక ఇక్కడ తోపుడు బళ్ళతో కొన్న వ్యాపారం చేశారు. అలాగా కాలేజీ రోడ్డు విశాలంగా ఉంది అని అక్కడ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు అలాగే అక్కడ ఒకరు వెళ్ళితే మిగతా వాళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అయిపోయి అలా కాలేజీ రోడ్డు కూరగాయల మార్కెట్ చేసేసి మొత్తం బజార్లో ఉన్న మార్కెట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు నిర్మించిన ఆ ప్రదేశం ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు నిలయమైపోయి అక్కడ మందు, గుట్కాలు, గంజాయి ముఠా బ్యాచ్ అయిపోయి అక్కడంతా అది మొత్తం క్లమ్జీ అయిపోయి పాడైపోయింది. ఆ వెనకే ఉన్న చేపల మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్న మత్స్యకారులు వారికి కేటాయించిన స్థలాల్లో ఉండి మరీ వ్యాపారం కొనసాగిస్తున్నారు. కొనుగోలుదారులు కాలేజీ రోడ్లోకి, కూరగాయల దుకాణాలకి వెళ్లిపోవడం వలన మాకు చాలా నష్టం జరుగుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. అంతేకాక మేము ఈ మార్కెట్లో ఉండి వ్యాపారం చేస్తున్నా ఈ మార్కెట్ అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల వర్షాకాలం వచ్చిందంటే మార్కెట్లోకి అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం కొద్దిగా దీనిపై దృష్టి సారించాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.
నరకయాతనగా మారిన నర్సన్నపేట చేపల మార్కెట్ రోడ్డు. వీధి కుక్కలు మరియు మార్కెట్లో వచ్చే వ్యర్థాలు వలన దుర్వాసన. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కోతవేట దూరంలో పంచాయతీ అధికారులకు కనిపించని వైనం. వాళ్ళు సైతం ఇదే బురద రోడ్లో ప్రయాణం. ఈ నరకయాత్రలకు ఎప్పుడు మూల్యం? నర్సన్నపేట పట్టణానికి 4 మండలాల నుంచి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. నర్సన్నపేట మేజర్ పంచాయతీ కార్యాలయానికి చేరువుగా ఉన్న ఈ కోడలిని పట్టించుకోని అధికారులు. నిత్యం ఈ కోడలలో నరకయాతన అనుభవిస్తున్న నర్సన్నపేట ప్రజలు. ఎంతమంది రాజకీయ నాయకులు మారినా, పంచాయతీ సర్పంచులు మారినా దీనికి మోక్షం లభించదా? ఎమ్మెల్యే గారికి, అలాగే స్థానిక సర్పంచ్ గారికి, ఈవో గారికి మేము ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ వర్తకుల తరపున ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాగ మార్కెట్లో ఉన్న కూరగాయల మార్కెట్ని మళ్ళీ అది పాత బిల్డింగ్ని పడదోసి మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేసి ఈ కాయగూరల దుకాణం, కాలేజీ రోడ్లోని కాయగూరల దుకాణాన్ని ఇక్కడికి బదిలీ చేయమని చెప్పడం జరిగింది. అలా కాలేజీ రోడ్లో ఉన్న ముందు కాయగూరల మార్కెట్ని ఇక్కడ తీసుకొస్తే అది కొంత వేకెన్సీ అవుతుంది. ఆ తర్వాత మిగతాది అక్కడ బుక్ షాపులు ఆ ప్రాంతంలో కొంత ట్రాఫిక్ని క్రమబద్ధీకరించి వాళ్ళకి సరైన ఇంకో దగ్గర వసతి కల్పించి ఆ కాలేజీ రోడ్ని విస్తారం చేస్తే ఆటోమేటిక్గా ఈ బజారు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అలాగే బజారు వ్యాపారం కూడా పెరిగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. కాలేజీ రోడ్లో ట్రాఫిక్ ని నియంత్రించలేని పోలీస్ వ్యవస్థ. కాలేజీ రోడ్డు నుంచి మార్కెట్లోకి వెళ్లాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వాహనదారులు, కొనుగోలుదారులు మార్కెట్లోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం. దీనిపైన స్పందించని పోలీస్ వ్యవస్థ. ఒకప్పుడు కాలేజ్ రోడ్డు, గాంధీ బజార్, కూరగాయల మార్కెట్ మీదుగా పోలీస్ పెట్రోలింగ్ చేసి ట్రాఫిక్ ని నియంత్రించడం జరిగేది. అయితే ఇప్పుడు ఎందుకు పోలీస్ వారు ట్రాఫిక్ పై దృష్టి సారించట్లేదు? కూరగాయల దుకాణాలన్నీ ఒకే చోట ఉంటే అందరికీ సదుపాయంగా ఉంటుందంటున్న ప్రజలు. మార్కెట్లో కేటాయించిన షాపులు కల్లుపాకలా, లేదంటే గంజాయి బ్యాచ్కి అడ్డాలా? యువతను తప్పుదారిలోకి తీసుకెళ్తున్న మార్కెట్. నర్సన్నపేట ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం. అవాంఛనీయ ఘటనలకి నిలయమైన నర్సన్నపేట మార్కెట్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా? చూద్దాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూద్దాం.